Dear students, we have successfully completed 10 problems in fire insurance. Now we are going to start marine insurance. అగ్ని బీమాకు సంబంధించిన 10 లెక్కల్ని మనం సక్సెస్ఫుల్గా పూర్తి చేసాం. ఇప్పుడు సముద్ర బీమాకు సంబంధించిన లెక్కల్ని చేయబోతున్నాం. బిఫోర్ సాల్వింగ్ ది ప్రాబ్లం, ఐ విష్ టు రీడ్ ఇట్. ప్లీజ్ లిజన్. Prepare the revenue account of Messrs. Big Fish Marine Insurance Company Limited for the year ending 31st March 2016 as per IRDA regulations. IRDA నిబంధనల ప్రకారము 31/3/2016తో అంతమయ్యే సంవత్సరానికి మెస్సర్స్ బిగ్ ఫిష్ సముద్ర బీమా కంపెనీ లిమిటెడ్ వారి రెవెన్యూ ఖాతాను తయారు చేయండి. ప్రీమియం రిసీవ్డ్, వసూలైన ప్రీమియం 18,75,000. ప్రీమియం రిసీవబుల్ ఆన్ 31st March 2016 31/3/2016 నాటికి రావాల్సిన ప్రీమియం 1,25,000. రీఇన్సూరెన్స్ ప్రీమియం సీడెడ్, వదులుకున్న పునర్భీమా ప్రీమియం 2,25,000. క్లైమ్స్ పెయిడ్, చెల్లించిన క్లైములు 10,54,000. అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ ఆన్ 1/1/15 1,89,000. అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ ఆన్ 31st March 2016 రూపీస్ 2,25,000. మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ ఖర్చులు 4,85,000. దీనిలో సర్వే ఫీజు 45,000, 65,000 న్యాయ సంబంధమైన ఖర్చులు కలిసి ఉన్నాయి. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ డివిడెండ్స్ రూపీస్ 1,65,250. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడి అమ్మకంపై లాభం 46,000. కమిషన్ పెయిడ్, చెల్లించిన కమిషన్ 1,94,000. అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ ఆన్ 1/4/2015 1/4/2015 అసమాప్త ఆపదల రిజర్వ్ 18,50,000. దీనిలో 1,80,000 అదనపు రిజర్వ్ కలిసి ఉన్నది. అడిషనల్ రిజర్వ్ స్టిల్ టు బి ప్రొవైడెడ్ 10% ఆన్ నెట్ ప్రీమియం. ఇంకను నికర ప్రీమియం మీద 10% అదనపు రిజర్వ్ను ఏర్పాటు చేయాలి. బిఫోర్ సాల్వింగ్ ది ప్రాబ్లం, వీ హ్యావ్ టు డూ వర్కింగ్ నోట్స్. ప్రాబ్లం చేయడానికి ముందు మనం వర్కింగ్ నోట్స్ చేద్దాం. అడ్జస్ట్మెంట్ ఫర్ చేంజ్ ఇన్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్, ఎప్పట్లాగే అసమాప్త ఆపదల రిజర్వ్లోని సర్దుబాటును లెక్కించాలి. దీనికోసం ప్రీమియం రిసీవ్డ్, వసూలైన ప్రీమియం 18,75,000 18,75,000. దానిలోంచి రీఇన్సూరెన్స్ ప్రీమియం సీడెడ్ అంటే వదులుకున్న పునర్భీమా ప్రీమియం ఉన్నట్టయితే తీసివేయాలి. వదులుకున్న పునర్భీమా ప్రీమియం ఎంత ఇచ్చాడంటే 2,28,000 ఇచ్చాడు, తీసేస్తే 16,47,000. ప్రీమియం రిసీవబుల్ లేదా అవుట్ స్టాండింగ్ ప్రీమియం, రావాల్సిన ప్రీమియం 1,25,000 ఇచ్చాడు, అది కలిపేస్తే 17,72,000 వచ్చింది. అది నికర ప్రీమియం. మనకి నికర ప్రీమియం ఎంతంటే 17,75,000 అనమాట. ఇప్పుడు అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ అడ్జస్ట్మెంట్, అసమాప్త ఆపదల రిజర్వ్ సర్దుబాటు. ఇది సముద్ర బీమా ప్రాబ్లమ్స్ కాబట్టి ఇదివరకైతే మనం అగ్ని బీమాకైతే 50% క్యాల్కులేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు 70% అంటే 100% క్యాల్కులేట్ చేయాలంటే దీని మీద ఎప్పుడు కూడా సముద్ర బీమా అయితే కనుక మనం 100% లెక్కించాలి. అసమాప్త ఆపదల రిజర్వ్లోని సర్దుబాటు కోసం ఏం చేయాలంటే ఈ యొక్క నికర ప్రీమియం మీద ఎప్పుడు కూడా 100%, 17,72,000 మీద 100% అంటే మళ్ళీ సేమ్ అమౌంట్ వస్తుంది. ఆ తర్వాత అడిషనల్ రిజర్వ్ టు బి, అదనపు రిజర్వ్ ఏం చెప్పాడు, 10% ప్రొవైడ్ చేయమన్నాడు. ఆ 10% మనం ఏం చేస్తామంటే 1,00,000, దీని మీద 10% కడితే 1,77,200 వచ్చింది. టోటల్ చేస్తే 19,49,200. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ ఆన్ 1/4/2015 1/4/2015 గడువు తీరని రిస్కులకై నిధిని మనకి ఎంత ఇచ్చాడంటే 18,50,000 ఇచ్చాడు. అందులో అదనపు రిజర్వ్ 1,80,000 కలిసిపోయిందంట. అంచేత ఇందులోంచి తీసేస్తే మనకి ఈ రిజర్వ్ వస్తుంది అనమాట, అసమాప్త ఆపదల రిజర్వ్. దానికి మనం అదనపు రిజర్వ్ ఎంత అంటే 18,000 కలిపితే రెండు కలిపి మనకి 18,50,000 అనమాట. అంటే 18,50,000 కాకుండా 1,80,000 కాదు, 18,50,000లోనే ఈ 1,80,000 అదనపు రిజర్వ్ కూడా కలిసి ఉంది. అంటే అసలు రిజర్వ్ ఎంత అంటే 16,70,000, అదనపు రిజర్వ్ ఏమో
1,80,000 రెండు కలిపితే 18,50,000 తీసేస్తే 99,200 ఏంటంటే అసమాప్త ఆపదల రిజర్వ్లోని సర్దుబాటు ఎంత అంటే మనకి ఈ యొక్క 99,200 వచ్చిందనమాట. ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 1 ప్రీమియం ఎర్న్డ్ ఆర్జించిన ప్రీమియము మనకి చూసుకుందాం. ప్రీమియం రిసీవ్డ్ వసూలైన ప్రీమియం 18,75,000 ఇచ్చాడు. దానిలోంచి రీఇన్సూరెన్స్ ప్రీమియం పునర్భీమా ప్రీమియం ఎంత ఉందంటే 2,28,000 తీసేయండి. 2,28,000 తీసేస్తాం. దానికి ప్రీమియం రిసీవబుల్ అంటే రావాల్సిన ప్రీమియము 1,25,000 ఉంది. అవుట్ స్టాండింగ్ ప్రీమియం అన్నా రావాల్సిన ప్రీమియం అన్నా ఒకటే 1,25,000 కలిపేస్తే 17,72,000. దానిలోంచి మనం ఏం చేయాలంటే అసమాప్త ఆపదల రిజర్వ్ సర్దుబాటు, అసమాప్త ఆపదల లేదా నష్టభయాల రిజర్వ్ సర్దుబాటు అన్న ఒకటే 99,200 అందులో తీసేస్తే 16,72,800 వచ్చింది. అదేంటంటే ఆర్జించిన నికర ప్రీమియం ఎంత అంటే 16,72,800 అనమాట. ఇప్పుడు షెడ్యూల్ నెంబరు 2 క్లైమ్స్ ఇంకర్డ్ చెల్లించిన క్లైములు. ఇందులో క్లైమ్స్ పెయిడ్ చెల్లించిన క్లైమ్ ఎంత ఇచ్చాడంటే 10,54,000 ఇచ్చాడు. అందులోంచి లెస్ అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ ఆన్ 1/4/2015 1/4/2015కి చెల్లించాల్సిన క్లైములు 1,89,000 ఇచ్చాడు. అవి గత సంవత్సరం కాబట్టి తీసేస్తాం. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ ఆన్ 31st March 2016 అంటే 31/3/2016 నాటికి చెల్లించవలసిన క్లైములు 2,10,000 ఉన్నాయి. రెండు కలిపేస్తే 10,90,000. ఆ తర్వాత సర్వే ఫీజు రిగార్డింగ్ క్లైములకు సంబంధించిన సర్వే ఫీజు 45,000. అది మనకి ఎక్కడ ఉందంటే ఇప్పుడు కూడా ఈ యొక్క నిర్వహణ ఖర్చుల్లో కలిసిపోయి ఉందంట. అంటే నాకు తీసేసి ఇక్కడ కలపాలన్నమాట 45,000. అలాగే లీగల్ ఎక్స్పెన్సెస్ న్యాయ సంబంధమైన ఖర్చులు 65,000. మొత్తం ఈ మూడు కలిపితే మనకి ఎంత వచ్చిందంటే 12 lakhs వచ్చింది. టోటల్ క్లైమ్స్ పేయబుల్ చెల్లించవలసిన మొత్తం క్లైమ్లు ఎంత అంటే 12 లక్షలు. ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 3 కమిషన్. ఇందులో కమిషన్ పెయిడ్ చెల్లించిన కమిషన్ 1,94,000 ఇచ్చాడు. కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్ అంగీకరించిన పునర్భీమా కమిషన్ లేదు. అలాగే కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ సీడెడ్ వదులుకున్న పునర్భీమా కమిషన్ కూడా లేదు కాబట్టి మళ్ళీ టోటల్ 1,94,000 అవుతుంది అనమాట. ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 4 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణ ఖర్చులు. ఇందులో మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ నిర్వహణ ఖర్చులు 4,85,000. అందులో సర్వే ఫీజు కలిసిపోయి ఉందంటే 4,85,000లో 45,000 తీసేయండి. అప్పుడు 4,40,000 వచ్చింది. ఆ తర్వాత లీగల్ ఎక్స్పెన్సెస్ 65,000 కలిసిపోయి ఉన్నాయంట. తీసేస్తే మనకి 3,75,000 అవుతుంది. అదే టోటల్ అవుతుంది అనమాట. టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మొత్తం నిర్వహణ ఖర్చులు ఎంతంటే 3,75,000 అనమాట. రెవెన్యూ అకౌంట్ ఆఫ్ మెసర్స్ బిగ్ ఫిష్ మెరైన్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st March 2016 అంటే 31/3/2016తో అంతమయ్యే సంవత్సరానికి మెసర్స్ బిగ్ ఫిష్ సముద్ర బీమా కంపెనీ లిమిటెడ్ వారి రాబడి ఖాతాని హెడ్డింగ్ పెట్టుకుంటాం. రెవెన్యూ ఖాతా అన్న రాబడి ఖాతా అన్న ఒకటే. పర్టికులర్స్ వివరాలు, షెడ్యూల్ నెంబరు, అమౌంట్ రూపాయలు. ఫస్ట్ సేమ్ ప్రీమియం ఎర్న్డ్ నెట్ ఆర్జించిన ప్రీమియము నికరము అని షెడ్యూల్ నెంబర్ 1 16,72,800. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల అమ్మకంపై లాభం 1,65,250. అదర్ ఇన్కమ్స్ ఇతర ఆదాయాలు ఏం లేవు కాబట్టి బ్యాక్ పెట్టేశాం. ఇంట్రెస్ట్ డివిడెండ్స్ అండ్ రెంట్స్ వడ్డీలు డివిడెండ్లు అద్దెలు 46,000 ఇచ్చాడు. టోటల్ ఎంత వచ్చిందంటే 18,84,050 రూపాయలు అనమాట. 18,84,050 రూపీస్ అనమాట. మొత్తము ఏ అని పెట్టుకుంటాం. క్లైమ్స్ పెయిడ్ చెల్లించిన క్లైమ్లు లేదా దావాలు షెడ్యూల్ నెంబర్ 2 12 lakhs. కమిషన్ షెడ్యూల్ నెంబర్ 3 1,94,000. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రిగార్డింగ్ ఇన్సూరెన్స్ కంపెనీ నిర్వహణ ఖర్చులు బీమా వ్యాపారానికి సంబంధించినవి షెడ్యూల్ నెంబర్ 4 3,75,000. టోటల్ చేస్తే మనకి 17,69,000 వచ్చింది. 17,69,000 టోటల్ మొత్తము బి అని రాసుకుంటాం. ఇప్పుడు ఆపరేటింగ్ ప్రాఫిట్ నిర్వహణ లాభం A - B. అప్పుడు ఏ టోటల్ నుంచి బి టోటల్ తీసేయండి. ఏ టోటల్ నుంచి బి టోటల్ తీసేస్తాం అనమాట. అంటే 18,84,050 నుంచి 17,69,000 తీసేస్తే మనకి 1,15,050 రూపాయలు వచ్చింది. 1,15,050 రూపీస్ అనమాట. ఇప్పుడు ఎప్పటిలాగే అప్రోప్రియేషన్స్ వినియోగాలు. అందులో ట్రాన్స్ఫర్ టు షేర్ హోల్డర్స్ వాటాదారులకు మళ్ళీ ఏం లేదు డాష్ పెట్టేశాం.
అలాగే ట్రాన్స్ఫర్ టు కెటాస్ట్రఫీ రిజర్వ్, మహావిపత్తు రిజర్వ్ మళ్ళింపు ఏం లేదు కాబట్టి డాష్ పెట్టేసాం. ట్రాన్స్ఫర్ టు అదర్ రిజర్వ్స్, ఇతర రిజర్వ్ మళ్ళింపులు కూడా ఏం లేదు డాష్ పెట్టేసాం. అప్పుడు టోటల్ ఎంత అవుతుందంటే 1,15,000 మొత్తము టోటల్ సి అని పెట్టుకుంటాం. ఎప్పట్లాగే సేమ్. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇప్పుడు కూడా అక్కడ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ మనం అక్కడికైతే 50% కడతాం ఫైర్ ఇన్సూరెన్స్లో, ఇక్కడ మెరైన్ ఇన్సూరెన్స్లో 100% క్యాల్కులేట్ చేయాలి. Dear students, now we are going to solve the second problem in marine insurance of ASO. Before solving the problem, I wish to read it. Prepare revenue account of Marine Insurance Company Limited for the year ending 31st March 2016 as per IRDA regulations. 31 మార్చ్ 2016తో అంతమయ్యే సంవత్సరానికి IRDA నిబంధనల ప్రకారము ఒక సముద్ర బీమా కంపెనీ యొక్క రాబడి ఖాతాను తయారు చేయండి. ప్రీమియం రిసీవ్డ్, వసూలైన ప్రీమియం 3,75,000. అవుట్ స్టాండింగ్ ప్రీమియం ఆన్ 31st March 2016 25,000. రీఇన్సూరెన్స్ ప్రీమియం సీడెడ్, వదులుకున్న పునర్భీమా ప్రీమియం 45,600. క్లైమ్స్ పెయిడ్, చెల్లించిన క్లైమ్లు 2,16,800. ఎస్టిమేటెడ్ లైబిలిటీ ఫర్ అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ ఆన్ 1/4/2015 రూపీస్ 38,000. 1/4/2015 చెల్లించవలసిన క్లైమ్లకైన బాధ్యత 38,000 రూపాయలు. ఎస్టిమేటెడ్ లైబిలిటీ ఫర్ అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ ఆన్ 31st March 2016 రూపీస్ 45,000. క్లైమ్లకై బాధ్యత 31/3/2016 45,000 రూపాయలు. మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ ఖర్చులు ఇన్క్లూడింగ్ సర్వే ఫీజు 9,000 అండ్ న్యాయ సంబంధమైన ఖర్చులు 13,000 క్లోజ్ చేస్తే మనకి 90,000. అండ్ డివిడెండ్స్ గ్రాస్ 33,000 33,000. ఇన్కమ్ ట్యాక్స్ డేరా అన్నట్టు వడ్డీ డివిడెండ్లపై ఆదాయ పన్ను 10,000 రూపాయలు. ఇది ఎక్కడ రాదు మన ప్రాబ్లంలో. ప్రాఫిట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడిపై లాభం 9,200. కమిషన్ పెయిడ్, చెల్లించిన కమిషను 38,800. అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ ఆన్ 1/4/2015 రూపీస్ 3,70,000 విచ్ ఇన్క్లూడ్స్ 36,000 ఎడిషనల్ రిజర్వ్. అసమాప్త ఆప్తల రిజర్వ్ 1/4/2015 3,70,000, అందులో 36,000 రూపాయల అదనపు రిజర్వ్ కలిసి ఉంది. స్టిల్ ఎడిషనల్ రిజర్వ్ ఈజ్ టు బి ప్రొవైడెడ్ 10% ఆన్ నెట్ ప్రీమియం. నికర ప్రీమియం మీద ఇంకను అదనంగా 10% రిజర్వ్ను ఏర్పాటు చేయండి. ఫస్ట్ లెట్ us స్టార్ట్ ది ప్రాబ్లం. అడ్జస్ట్మెంట్ ఫర్ చేంజ్ ఇన్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ అసమాప్త ఆపదల రిజర్వ్లోని సర్దుబాటును లెక్కించాలి. దీన్ని లెక్కించాలంటే ఎప్పటిలాగే ప్రీమియం రిసీవ్డ్, వసూలైన ప్రీమియం మనకి 3,75,000 ఇచ్చాడు. లెస్ రీఇన్సూరెన్స్ ప్రీమియం సీడెడ్, వదులుకున్న పునర్భీమా ప్రీమియం అంట 45,600 తీసేస్తే 3,29,400. దానికి అవుట్ స్టాండింగ్ ప్రీమియం అంటే రావాల్సిన ప్రీమియం 25,000 ఇచ్చాడు. టోటల్ చేయండి 3,54,400 ఏమవుతుందంటే మనకి నికర ప్రీమియం అవుతుంది అనమాట. నికర ప్రీమియం ఎంత అంటే 3,54,400 3,54,400. ఇప్పుడు అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ అడ్జస్ట్మెంట్, చేంజ్ ఇన్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ అడ్జస్ట్మెంట్. ఇది ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే దీని మీద మెరైన్ ఇన్సూరెన్స్ అంటే సముద్ర బీమా కాబట్టి మెరైన్ ఇన్సూరెన్స్ అయితే కనుక మనం ఏం చేయాలంటే ఈ నికర ప్రీమియం మీద 70% అంటే 100% క్యాల్కులేట్ చేయాలి. 3,54,400 ఇంటూ 100/100 వేస్తే 3,54,400 వస్తుంది. స్టిల్ అడిషనల్ రిజర్వ్, అదనపు ఇంకనూ అదనపు రిజర్వ్ ఏర్పాటు చేయమన్నాడు. ఎంతంటే 3,54,400 మీద 10%, అక్కడైతే 1% ఇచ్చేవాడు, ఇప్పుడు 10% అనమాట. అప్పుడు దీని మీద 10% క్యాలిక్యులేట్ చేస్తే 35,440 వచ్చింది. టోటల్ చేస్తే 3,89,840. ఇప్పుడు ప్రొవిజన్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ ఆన్ 1/4/2015 1/4/2015 గడువు తీరం రిస్కులకై నిధి ఎంతంటే 3,70,000 మొత్తం, అందులో 36,000 అదనపు రిజర్వ్ కలిసిపోయి ఉంది. తీసేస్తే 3,34,000. ఎడిషనల్ రిజర్వ్ ఎంత 1/4/2015 36,000, రెండు కలిపితేనే మనకి 3,70,000 అప్పుడు ఇందులోంచి ఇది తీసేస్తే మనకి 19,840 వచ్చింది. చేంజ్ ఇన్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ అడ్జస్ట్మెంట్ అనమాట అది. ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 1 ప్రీమియం 2 ఆర్జించిన ప్రీమియం. ఇందులో ప్రీమియం రిసీవ్డ్, వసూలైన ప్రీమియం 3,75,000 ఇచ్చాడు.
అందులోంచి రీఇన్సూరెన్స్ ప్రీమియం సీడెడ్ వదులుకున్న పునర్భీమా ప్రీమియంని 45,000 రూపాయలు తీసేస్తాం. 3,29,400 వచ్చింది. ప్రీమియం రిసీవబుల్ లేదా అవుట్ స్టాండింగ్ ప్రీమియం రావాల్సిన ప్రీమియం ఇచ్చాడు 25,000 యాడ్ చేసుకుంటాం. అప్పుడు 3,54,400 వచ్చింది. దానిలోంచి ఏం చేయాలంటే అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ అడ్జస్ట్మెంట్ అసమాప్త ఆబ్దుల రిజర్వ్ని సర్దుబాటులోని మార్పు ఎంత అంటే 19,840. అది తీసివేస్తే 3,34,520 3,34,560 ఏంటంటే అది ప్రీమియం ఎరండ్ ఆర్జించిన నికర ప్రీమియం ఎంతంటే మనకి 3,34,560. షెడ్యూల్ నెంబర్ 2 క్లైమ్స్ పెయిడ్ ఆర్ క్లైమ్స్ ఇంకర్డ్ చెల్లించిన క్లైములు. షెడ్యూల్ నెంబర్ 3 ఏంటంటే చెల్లించిన క్లైములు. అందులో క్లైమ్స్ పెయిడ్ చెల్లించిన క్లైములు 2,16,800 ఇచ్చాడు. లెస్ అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ ఆన్ 1/4/2015 2015 చెల్లించవలసిన క్లైములు 38,000 తీసేయండి. తీసేస్తే 1,78,800 వచ్చింది. ప్లస్ అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ ఆన్ 31st March 2016 మార్చ్ 31 2016 చెల్లించవలసిన క్లైమ్లు 45,000 కలుపుతాం. అప్పుడు 2,23,800 2,23,800 వచ్చింది. దానికి సర్వే ఫీజు రిగార్డింగ్ క్లైమ్లకు సంబంధించిన సర్వే ఫీజు ఉంది 9,000 యాడ్ చేస్తే 3,32,800 వచ్చింది. ప్లస్ లీగల్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు క్లైమ్లకు సంబంధించిన న్యాయ సంబంధమైన ఖర్చులు 13,000 ఇచ్చాడు. అది కూడా కలుపుతాం. అప్పుడు 2,45,800 వచ్చింది అనమాట. టోటల్ క్లైమ్స్ పేయబుల్ చెల్లించాల్సిన మొత్తం క్లైమ్లు ఎంతంటే 2,45,800. ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 3 కమిషన్. ఇందులో కమిషన్ పెయిడ్ చెల్లించిన కమిషన్ 38,800 ఇచ్చాడు. దానికి అంగీకరించిన పునర్భీమా కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్ ఏం లేదు, యాడ్ పెట్టేసాం. అలాగే కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ సీడెడ్ వదులుకున్న పునర్భీమా కమిషన్ కూడా ఏమీ లేదు కాబట్టి డాష్ పెట్టేసి టోటల్ మళ్ళీ 38,800 అవుతుంది అనమాట టోటల్ కమిషన్ పేయబుల్. ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 4 ఏంటంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణ ఖర్చులు. ఇందులో నిర్వహణ ఖర్చులు 90,000 ఇచ్చాడు. అందులో సర్వే ఫీజు 9,000 కలిసిపోయింది. అలాగే లీగల్ ఎక్స్పెన్సెస్ అంటే న్యాయ సంబంధమైన ఖర్చులు 13,000 కలిసిపోయింది కాబట్టి రెండు తీసేస్తే 68,000 అనమాట. టోటల్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఎంతంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 68,000 రూపీస్ అన్నమాట. రెవెన్యూ అకౌంట్ ఆఫ్ మెరైన్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st March 2016 31 మార్చి 2016తో అంతమయ్యే సంవత్సరానికి సముద్ర బీమా కంపెనీ యొక్క రాబడి ఖాతా వివరాలు. షెడ్యూల్ నెంబరు అమౌంట్ రూపాయల్లో. ప్రీమియం ఎరండ్ నెట్ ఆర్జించిన ప్రీమియము నికరం ఆర్జించిన ప్రీమియం ఎంతంటే మనకి షెడ్యూల్ నెంబర్ 1 వేసి 3,34,560. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి అమ్మకంపై లాభం 9,200 ఇచ్చాడు. తర్వాత అదర్ ఇన్కమ్స్ ఏమీ లేవు, డాష్ పెట్టేశాం. ఇంట్రెస్ట్ డివిడెండ్స్ అండ్ రెంట్స్ వడ్డీలు డివిడెండ్లు అద్దెలు 33,000 ఇచ్చాడు 33,000. టోటల్ చేస్తే 3,76,760 వచ్చింది. మొత్తము ఏ. క్లైమ్స్ పెయిడ్ చెల్లించిన క్లైములు లేదా దావాలు. షెడ్యూల్ నెంబర్ 2 2,45,800 2,45,800. కమిషన్ షెడ్యూల్ నెంబర్ 3 38,800. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రిగార్డింగ్ ఇన్సూరెన్స్ బిజినెస్ బీమా వ్యాపారానికి సంబంధించిన నిర్వహణ ఖర్చులు షెడ్యూల్ నెంబర్ 4 68,000. టోటల్ చేసుకుంటాం ఈ మూడింటిని. అప్పుడు 3,52,600 వచ్చింది. 3,52,600 టోటల్ మొత్తము బి అని పెట్టుకుంటాం. ఇప్పుడు ఆపరేటింగ్ ప్రాఫిట్ నిర్వహణ లాభము ఏ మైనస్ బి అంటే ఈ ఏ టోటల్లోంచి బి టోటల్ తీసేస్తే 24,161 మనకి ఎంత వచ్చిందంటే 24,160 రూపీస్ వచ్చింది అనమాట నిర్వహణ లాభం లేదా ఆపరేటింగ్ ప్రాఫిట్. ఇప్పుడు ఎప్పటిలాగే అప్రోప్రియేషన్స్ వినియోగాలని మనం చేస్తామంటే సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటాం. పెట్టుకునే అందులో మనం చేస్తామంటే ట్రాన్స్ఫర్ టు షేర్ హోల్డర్స్ వాటాదారులకు మళ్ళీ ఎంత అంటే ఏం లేదు మనకి ఏం చెప్పలేదు కాబట్టి డాష్ పెట్టేస్తాం. ట్రాన్స్ఫర్ టు కెటాస్ట్రఫీ రిజర్వ్ మహావిపత్తు రిజర్వ్ మళ్ళింపు అది కూడా నేను చెప్పలేదు కాబట్టి మనకి డాష్ పెట్టేస్తాం. ట్రాన్స్ఫర్ టు అదర్ రిజర్వ్స్ ఇతర రిజర్వ్ మళ్ళింపు కూడా అమౌంట్ ఏమవుతుందో డాష్ పెట్టేస్తాం. అప్పుడు ఈ టోటలే 24,160 రూపీస్ ఏమవుతుందంటే టోటల్ మొత్తము సి అవుతుంది. అదే నిర్వహణ లాభము లేదా ఆపరేటింగ్ ప్రాఫిట్ అవుతుంది అనమాట. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.